హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా? ఈ మెంతాకైతే నేను తీసేస్తున్నానండి, మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందామని. యాక్చువల్లీ ఇది ఏమైందంటే 2 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి వర్షానికి ఇలా మొత్తం చూడండి పడిపోయింది. కానీ పెద్దదైపోయింది ఆకైతే. నేనుంటే లోపల పెట్టుకునేదాన్ని, నేను లేకపోబట్టి ఇదంతా వర్షంలో ఇలా అయిపోయింది. మనం ఆకుకూరలు మాత్రం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఇక్కడ చూడండి, ఆకుకూర వేసాను కదా. మనం నీళ్ళు పోసేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోవాలి. మనం ఎట్లా అంటే అట్లా పడితే మాత్రం ఈ విధంగా సగం పోయి సగం ఉంటుంది అంతే. మనం ఇక్కడ అంటే మొత్తం వేసేసాం కదా, మామూలుగా పాదుల్లాగా చేసుకొని పాదుల్లో వేసుకోవాలి తోటకూర మాత్రం. చూడండి, మొత్తం తీసేస్తున్నాను. ఆకైతే చాలా ఫ్రెష్గా వచ్చిందండి. ఇంతకు ముందు కూడా నేను కోసాను, ఆ వీడియో కూడా పెట్టాను మీకు. ఒకవేళ చూడకపోతే చూడండి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. ఈ విధంగా మొత్తం తీసేసి మళ్ళీ వేస్తానండి మెంతులు. చాలా ఈజీగా వచ్చేది మనకి మెంతాకేనండి. పప్పులోకి చాలా బాగుంటుంది. ఏ కూరలైనా వేసుకోవచ్చు. చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ప్రతి ఒక్క కూరలో కూడా మెంతాకు వేసుకోవచ్చు అండి. మంచిది షుగర్ పేషెంట్లకి. నేనైతే ఇది చేపల పులుసులో కూడా వేసాను, చాలా టేస్టీగా ఉండింది. ఇది మరీ ముదిరితే బాగుండదండి, ఇలా లేతకున్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. మనం ఏ కూర చేసుకున్నా చూడండి, గిన్నె నిండా వస్తుంది. మళ్ళీ వేస్తాను నేను, మీకు ఒక వీడియో పెట్టేసి వచ్చని తీసేస్తున్నాను. చూడండి మనకి ఎంత ఆకైతే వచ్చిందో. ఇది 2-3 సార్లకి నేను కూరలలో వేస్తాను. ప్రతి కూరలోనూ నేను మెంతాకు వేస్తానండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇలా ఇంట్లో పండించుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి, బయట కొనే దాని మీద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.